భారత్ మరియు అమెరికా దేశాల మధ్య ఏప్రిల్ 20 తేదీ నుండి 22 వరకు వాషింగ్టన్‌లో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నవి. అవి ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నవి కూడా. ఇందులో కూడా అసలు ఇండియా మరియు అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యము దేనికి సంబంధించి వచ్చే అవకాశాలు ఉంటుంది అంటే కాస్త డీటెయిల్‌గా గనుక చూసినట్లయితే టారిఫ్ రేట్స్ తగ్గిస్తున్నది అమెరికా జాలిపడి భారతదేశం మీద. ఎందుకనంటే అమెరికా భారత్ నుండి వచ్చే వస్తువులపై విధిస్తున్నటువంటి టారిఫ్ 50% ఉండే ఆ 50%ను తగ్గించేసి 18% చేస్తున్నది. అనగా పండుగ చేసుకోండి అన్నట్టు భారతీయ రంగానికి అమెరికా ఇస్తున్నటువంటి ఇది మొదటి కానుకగా దీన్ని భావించవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి పోటీ లభిస్తుంది కూడా. తర్వాత చమురు కొనుగోళ్లు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ. రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించి అమెరికా రాబోయే 5 ఏళ్లలో సుమారు $500 బిలియన్ విలువైనటువంటి చమురును ఇండియా కొనుగోలు చేయడానికి అంగీకరించింది. అనగా $500 బిలియన్ అంటే 50,000 కోట్ల రూపాయల మేరకు విలువ కలిగినటువంటి క్రూడ్ను అమెరికా నుండి భారత్ కొంటుంది. అనగా ఇందుకు ఇచ్చేటువంటి రిబేట్స్ అవన్నీ ఏమి ఉండదు. అవి భారీ ఆయిల్ కాబట్టి దానికి క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఆ తర్వాత వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా నుండి వచ్చేటువంటి బాదాం, వాల్నట్స్, సోయాబీన్ ఆయిల్ మరియు యాపిల్ ఉత్పత్తులను భారత్ పన్నులు తగ్గించనున్నది. అనగా అమెరికా నుండి ఈ రంగంలో ఇవన్నీ దిగుమతి అవుతాయి కాబట్టి భారతదేశంలో ఈ యొక్క రంగాలకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, ఇది మోడీ ప్రభుత్వము మరియు బాగాలైనటువంటి నేషనల్ మీడియా ఏమి చెప్తుందో ఒకసారి మీరే చూడండి, మేము చెప్పడం కాదు. టెక్నాలజీకి సంబంధించి డేటా సెంటర్స్ ఓపెన్ చేసినట్లయితే ఎన్ని రకాల నష్టాలు భారతదేశంలో కొన్ని ఏరియాలలో ఆందోళనలు కూడా జరిగినాయి. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్ను ఏర్పాటు చేయుటకు వ్యతిరేకిస్తున్నటువంటి ఈ సందర్భంలో భారతదేశం డేటా సెంటర్స్ను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. దీని ద్వారా జీపీయూ మరియు డిజిటల్ ట్రేడ్ నియమాలపై ఒక అవగాహన కూడా వచ్చేసే సంతకాలు అయిపోతుంది. లాభపడేటువంటి రంగాలని చెప్తున్నారు. ఈ ఒప్పందం ముఖ్యంగా భారతీయ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ మరియు ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఫోన్స్ అసెంబ్లీ చేయడానికి మరియు కెమికల్ రంగాలు భారీగా లాభపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ టీము కూడా ఇది చెప్తున్నది. దాని ఫలితంగా వచ్చేటువంటి లాభాలు చెప్తూనే ఉన్నవి పత్రికలన్నీ కూడా. జిఎస్పి భారత్ మళ్ళీ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ జిఎస్పి హోదాను పొందుతుంది కాబట్టి దీనివల్ల భారతదేశానికి ఇతోధికమైనటువంటి లాభాలు జరుగుతాయని మోడీ ప్రభుత్వం ఈ యొక్క సంతకాలు చేస్తున్నది.